హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను kalilinux raspberry piలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నా. అది కూడా వితౌట్ ఎనీ యూజింగ్ పీసీ ఆర్ ల్యాప్టాప్. అంటే పీసీ ల్యాప్టాప్ లేకుండా ఒట్టి రాస్బెర్రీ పై తోటే ఎలా kalilinux ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం రాస్బెర్రీ పై స్క్రీన్లోకి వచ్చేద్దాం. రాస్బెర్రీ పై స్క్రీన్లోకి వచ్చిన తర్వాత మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఖాళీ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చాలా ప్లాట్ఫామ్స్ని చూడవచ్చు. ఇక్కడ మీరు ఏఆర్ఎం ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి. ఏఆర్ఎం ప్లాట్ఫామ్ని చూస్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మీరు kalilinux ఇమేజ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ ఫైల్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీ టెర్మినల్ని ఓపెన్ చేయండి. టెర్మినల్ని ఓపెన్ చేసిన తర్వాత sudo apt update అనే కమాండ్ యూస్ చేసి ఎంటర్ చేయండి. దీంతో మీ రాస్బెర్రీ పైలో ఉన్న ప్యాకేజెస్ అన్నీ అప్డేట్ అవుతాయి. ప్యాకేజెస్ అన్నీ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ sudo apt install rpi-imager -y అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. దీంతో రాస్బెర్రీ పై అఫీషియల్ ఇమేజర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో రాస్బెర్రీ పై ఇమేజర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మెన్యూలోకి వెళ్ళి యాక్సెసరీస్ లోపలికి వెళ్ళి ఇమేజర్ అనే సాఫ్ట్వేర్ని లాంచ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీ రాస్బెర్రీ పైకి ఎస్డి కార్డ్ని కార్డ్ రీడర్ సహాయంతో రాస్బెర్రీ పైకిలో ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఎస్డి కార్డ్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఎరేజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎరేజ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లో మీ ఎస్డి కార్డ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేయండి. దీంతో మీ ఎస్డి కార్డ్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఇరేజ్ అవుతాయి. ఎస్డి కార్డ్లో ఫైల్స్ అన్నీ ఇరేజ్ అయిన తర్వాత ఇప్పుడు kalilinxని మీ ఎస్డి కార్డ్లో ఇన్స్టాల్ చేయాలి. దాని గురించి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి యూస్ కస్టమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత kalilinux ఇమేజ్ డైరెక్టరీలోకి వెళ్ళి kalilinux ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఎస్డి కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఎస్డి కార్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్డి కార్డ్లోకి kalilinux ఇమేజ్ అనేది ఫ్లాష్ అవుతుంది. ఈ ఫ్లాషింగ్ టైం అనేది 20 to 30 minutes పడుతుంది. సో ఇక్కడ నేను వీడియోని పాస్ చేస్తున్నాను. ఎస్డి కార్డ్లో kalilinux ఫ్లాష్ అయిన తర్వాత ఎస్డి కార్డ్ని కార్డ్ రీడర్ నుంచి తీసి రాస్బెర్రీ పైలో ఎస్డి కార్డ్ని పెట్టి రాస్బెర్రీ పైని బూట్ చేయండి. ఇప్పుడు kalilinux రాస్బెర్రీ పైలో బూట్ అవుతుంది. నెక్స్ట్ బూట్ అవ్వడానికి 5 to 10 minutes టైం పడుతుంది. kalilinux బూట్ అయిన తర్వాత kalilinxలో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. kalilinux యూజర్ నేమ్ ఖాళీ అండ్ పాస్వర్డ్ కూడా ఖాళీనే. సో ఈ విధంగా మనం kalilinxని రాస్బెర్రీ పైలో ఇన్స్టాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.